నిదానంగా ఉంటుంది స్పీడ్ ఏం పర్లేదు. అతివేగమే బస్సు ప్రమాదానికి కారణమని చెబుతున్నారు ప్రయాణికులు. బస్సు బోల్తా పడ్డ తర్వాతే మంటలు చెలరేగాయని, నిమిషాల వ్యవధిలోనే బస్సు అంతా మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. అద్దాలు పగలగొట్టి మరీ బయటపడ్డామని చెప్పారు ప్రయాణికులు. గద్వాల జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధానికి కారణం మితిమీరిన వేగమేనని తెలుస్తోంది. నేషనల్ హైవే 44 పై బీచ్పల్లిలో అదుపు తప్పి బోల్తా పడింది జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సు. క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సంతా వ్యాపించాయి. బస్సు బోల్తా పడిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. భారీ కురుపుతో ఉలిక్కి పడిన వారంతా కూడా హాహాకారాలు చేస్తూ అద్దాలు ధ్వంసం చేసి బయటపడ్డారు. అంతలోనే మంటలు చుట్టుముట్టేశాయి. 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఒక వృద్ధురాలు సజీవ దహనమైపోయింది. 5గురికి కాలిన గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న AP 39X 4663 ట్రావెల్స్ బస్సు లక్డీకపూల్లో అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరింది. ఇక బస్సును జడ్చర్ల సమీపంలో ఆపాడు డ్రైవర్. ప్రయాణికులు టీ తాగిన తర్వాత మళ్లీ బస్సు ముందుకు కదిలింది. అక్కడి నుంచి యమా స్పీడ్ గా దూసుకుపోయాడు. ఒక్కో బస్సును ఓవర్టేక్ చేస్తూ సుమారు 3 గంటల 15 నిమిషాలకే బీచుపల్లి చేరుకున్నాడు. అయితే అంత స్పీడ్ లో ఉండగానే బస్సు అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. NTV స్క్రీన్ మీద చాలా స్పీడ్ గా వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడినటువంటి దృశ్యాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వృద్ధురాలు కూడా మృతి చెందింది. ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు ఆ ప్రమాదం జరిగే సమయానికి. కాబట్టి ఎవరు కూడా తేరుకునేసరికి కాస్త టైం పట్టింది. ఈలోపే మంటలు వ్యాపించాయి బస్సు అంతా కూడా. చాలా మంది, ఒక 40 మంది ప్రయాణికుల వరకు కూడా వెంటనే అద్దాలు పగలగొట్టి అక్కడి నుంచి బయటపడ్డారు. కొంతమందికి కాలిన గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది. బస్సు పల్టీ కొట్టిన వెంటనే మంటలు చెలరేగడం, నిమిషాల్లోనే అంతా దగ్ధమైపోవడం వెంటనే జరిగిపోయింది. ఈ లోపునే తేరుకున్నటువంటి ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. సంక్రాంతి పండుగను బంధుమిత్రుల ఆనందోత్సాహాలతో జరుపుకుందామని బయలుదేరినటువంటి ప్రయాణికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వాళ్లు ఇతర బస్సుల్లో తమ ఊర్లకు ప్రయాణమయ్యారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో కూడా ఇలానే ఒక ట్రావెల్స్ బస్సు ప్రమాదం బారిన పడి మంటలు చెలరేగాయి. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో జరిగిన నాటి ప్రమాదంలో 43 మంది సజీవ దహనమైపోయారు. ఇప్పుడు అదృష్టవశాత్తు 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు.